హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు స్మాల్ అండ్ క్యూట్ మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మీరంతా ఈ వీడియో 6 minutes లో చూసేస్తున్నారు. కాకపోతే నాకు వీడియో మొత్తం తీయడానికి హాఫ్ డే పట్టింది. ఈ రోజు లంచ్ కోసం అరటికాయ ఫ్రై చేస్తున్నా. అరటికాయ ఫ్రై అందరూ చేసుకుంటారు, ఇందులో పెద్ద స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ లాస్ట్ లో చూపిస్తాను. మా బుడ్డమ్మలో అరటికాయ కర్రీ చేస్తే తినడం అలా పక్కన పెట్టండి, అసలు దాని వైపు కూడా చూడట్లేదు. మళ్ళీ ఇది అరటికాయ కర్రీ వండేసిందిరా బాబు అని అంటున్నారు నన్ను. అందుకే వాళ్ళకి నచ్చేటట్టు, నో చెప్పకుండా తినేటట్టు హెల్తీగా టేస్టీగా అరటికాయ ఫ్రై చేస్తున్నా. రెసిపీ చూసేయండి. ముందుగా ఒక మూగిడిలో ఆయిల్ పోసుకుని అందులో వెల్లుల్లి, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు మెత్తగా స్పాంజీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు వేసి వేయించుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. అరటి ఫ్రైకి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకే రసం చేస్తున్నా. ఇది చింతపండు చారు కాదు, తాలింపు చారు. అంటే ఇందులో కూడా చింతపండు వేస్తాం, కాకపోతే ముందు తాలింపు వేసి అప్పుడు వాటర్, చింతపండు, ఉప్పు, కారం అన్ని వేసి మరగబెడతాం అనమాట. మా ఇంట్లో ఈ తాలింపు చారు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటాం. ఇదే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఈ లోపు అరటికాయ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇందులో 2 eggs పగలగొట్టి వేస్తున్నా. నార్మల్ ఫ్రైకి ఎగ్ వేసిన ఫ్రైకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ అరటికాయ ఫ్రైలోనే కాదు, ఏ ఫ్రైలో అయినా సరే లాస్ట్ లో ఎగ్ వేసి మిక్స్ చేయండి, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎగ్ నీచు వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం వేసుకుని, కారం వేసిన తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే మన అరటికాయ ఫ్రై. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా, అంతే కమ్మగా చాలా బాగుంది. ఫ్రై రెడీ అయిపోయింది, ఇక చారు కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేస్తే ఇది కూడా అయిపోయినట్టే. మా ఇంట్లో చారు ఉండినా, పప్పు చారు ఉన్నా, పప్పు ఉన్నా, ఎటువంటి ఫ్రై ఉన్నా సరే వడియాలు మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకుంటే అసలు ఎవ్వరికి ముద్ద దిగదు. అందుకే వడియాలు కూడా వేపాను. ఇక ఫుల్ గా తినేసి అసలైన పని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్ కడగాలి. అసలు ఎంత డస్ట్ పట్టేసిందంటే చాలా దారుణంగా ఉంది. ఇదిగోండి చూడండి ఎంత దారుణంగా ఉందో. కడిగి చాలా రోజులు అవుతుంది. నాకు హెల్త్ బాగోక ఫ్రిడ్జ్ జోలికి అయితే సరిగ్గా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తా. ఎక్కడ చూసినా నల్లగా గార కింద పట్టేసింది. చూడండి అసలు ఎంత మెస్సీగా ఉందో. ఇదే ఫస్ట్ టైం మా ఫ్రిడ్జ్ ఎంత దారుణంగా ఉండడం. అసలు కొంచెం డస్ట్ అయ్యేసరికి మొత్తం క్లీన్ చేసేస్తా. ఈసారి ఏంటంటే నా హెల్త్ బాగోక అసలు ఈ ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళలేదు, అస్సలు పట్టించుకోలేదు. అసలు ఎన్ని ఉన్నాయో లోపలికి ఒక్కొక్కటి తీస్తుంటే ఇదేంటి ఇది ఇంకా ఉందా, ఇది ఇంకా అయిపోలేదు, ఇంకా ఫ్రిడ్జ్ లోనే పెట్టానా అని అనుకునేదాన్ని అనమాట. అన్ని ఉన్నాయి, నాకే తెలీదు ఫ్రిడ్జ్ లో ఇన్ని ఎప్పుడు పెట్టాను. అందులోనూ మా ఇంట్లో చిన్నపిల్లలు కదా, ఇంకా మా చిన్న బుడత ఉందంటే ఇంకా 24 గంటల ఫ్రిడ్జ్ ఎక్కేసి డోర్ ఓపెన్ చేసి ఇంకా ఐస్ గట్ లాగుతూనే ఉంటది. ఇలా గోర్లతో లాగుద్ది అనమాట. లాగి నోట్లో పెట్టుకుంటది. ఇంకా ప్రతిదీ పట్టుకొచ్చి ఫ్రిడ్జ్ లోనే పెడద్ది. బిస్కెట్లు, చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు, పోనీ అవంటే అనుకోవచ్చు, పెన్సిళ్ళు, అలాగే మనకి స్లేట్ పెన్సిల్ కూడా పట్టుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే ఈ అమ్మ ఎందుకు పెట్టావమ్మా అంటే చల్లగా ఉంటాయి అని పెడుతున్నాను మమ్మీ అంటది. స్లేట్ పెన్సిల్ తో స్లేట్ మీద రాసినప్పుడు చేతికి చల్లగా తగులుద్దంట, అందుకోసం అని ఫ్రిడ్జ్ లో పెట్టి రాసుకుంటదంట. మా బుడ్డది ఎన్ని కౌరులు చెప్పుద్దంటే దాన్ని అసలు ఎవ్వరు పోటీ పడలేరు, ఎవ్వరు నెగ్గలేరు. దాంతో అన్ని కౌరులు చెప్పుద్ది. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేస్తే ఫ్రిడ్జ్ లో ఉన్న ప్లేట్స్ కూడా తీసి కడగడానికి అయితే పక్కన పెట్టేసాను. అసలు చూడండి ఎంత మెస్ అయిపోయిందో, ప్రతిదీ ఒలిగిపోయే ఉంది ఇందులో. మీకు ఇలా చాలా సింపుల్ గా చూపిస్తున్నానా, కాకపోతే దీన్ని పామి కడిగేసరికి నాకు ఒక పూటట్టింది అనమాట. కరెక్ట్ గా మధ్యాహ్నం 1కి స్టార్ట్ చేశాను, 3 అయింది అనమాట. 3 అయిపోయింది. 3 వరకు అలా శుభ్రం చేస్తానే ఉన్నాను. స్క్రబ్బర్ తో క్లీన్ చేస్తున్నా. స్క్రబ్బర్ తో క్లీన్ అవ్వలేని చోట మాత్రం మనకి బ్రష్ ఉంటుంది కదా, మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా, అటువంటి బ్రష్ తో శుభ్రంగా క్లీన్ చేస్తున్నా అనమాట. ఎన్ని వాటర్ పోసి క్లీన్ చేస్తున్నా సరే క్లీన్ అవ్వట్లేదు. ఈ ఫ్రిడ్జ్ పుణ్యమాని ట్యాంక్ కూడా ఖాళీ అయిపోయింది ఆ రోజు. అందులోనూ సమ్మర్ కదా, ఫ్రిడ్జ్ కిచెన్ లో ఉండి ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే నిజంగా బొగ్గుల్లో పెట్టినట్టు ఉందనమాట. అంత వేడి వచ్చేస్తుంది. అందులోనూ శారీ ఒకటి కట్టుకున్నాను కదా, ఇంకా వరకు ఒళ్ళంతా అసలు చెవడలు పట్టేసి అసలు ఎలా పడితే అలా ఉంది. ఒక విషయం చెప్తా వినండి, సమ్మర్ లో శారీస్ కానీ డ్రెస్ కానీ వేసుకోవాలంటే అంత కంఫర్ట్ ఉండదు. నైట్ డ్రెస్ వేసుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, మన గురించి ఏం మాట్లాడుకుంటారో అని మాత్రం ఆలోచించకండి. మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళందరూ మనకి తిండి పెట్టరు, వచ్చి మనకి ఎలాంటి హెల్ప్ చేయరు, జస్ట్ మాట్లాడుకోగలరు అంతే. అంతకు మించి మనల్ని ఏమీ చేయలేరు, ఉద్ధరించేది కూడా ఏమీ లేదు. అలాంటి వాళ్ళ గురించి భయపడి మన కంఫర్ట్ మనం వదులుకోకూడదు. అందరు కూడా మనకెందుకు, మనం ఫ్రీగా ఉన్నామా లేదా, మనకు కంఫర్ట్ గా ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. మనం అనేవాళ్ళు మనం చీర కట్టుకున్నా అంటారు, డ్రెస్ వేసుకున్నా అంటారు, నైటీ వేసుకున్నా అంటారు, ఏం చేసినా సరే అంటానే ఉంటారు అనేవాళ్ళు. నలుగురు ఏమనుకుంటారో కాదు, మనకి ఏది నచ్చితే అది చెయ్యాలి. ఈ ప్రపంచంలో అందరూ ఏదో అనుకుంటానే ఉంటారు, ఎవరిని పట్టించుకోకూడదు. ఫ్రిడ్జ్ అయితే ఏదో రకంగా కష్టపడి శుభ్రంగా తెల్లగా అయితే క్లీన్ చేసాను. తర్వాత ఈ ప్లేట్స్ కూడా క్లీన్ చేస్తున్నా. అయితే ఈ ప్లేట్స్ మీద మనం ముందుగానే షీట్స్ వేస్తాం కదా,
షీట్స్ వేయడం వల్ల అంత దుమ్ము అయితే పట్టలేదు. వెంటనే చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇంకా కిచెన్ లోనే కింద వేసుకుని మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇంకో చూడండి మొత్తం ఫ్రిడ్జ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి మొత్తం సర్దేశా. ఎంత తెల్లగా ఉందో కదా. ఇందాక దానికి ఇప్పుడు దానికి మీకు డిఫరెంట్ తెలుస్తుందా? అసలు ఇందాక ఎంత మెస్సీగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత శుభ్రంగా ఎంత వైట్ గా ఉందో. షీట్లు కూడా వేసేసాను. అయితే ఈ షీట్లు చాలా రోజులైంది తీసుకుని, ఇవి కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నా కానీ అలాగే అయిపోతుంది. ఈసారి కంపల్సరీ పెట్టాలి. అవసరమైన మట్టికి ఫ్రిడ్జ్ లో మొత్తం సర్దేసా. ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇందాక అసలు ఎంత దారుణంగా ఉందో. అవసరమైనవి పెట్టి అవసరం లేని బయట తీసి పాడేశాను. మొత్తం క్లీన్ గా మొత్తం అంతా సర్దేశాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయక ముందు భయం వేసేది, ఎవరైనా చుట్టాలు వస్తే అక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తారో అని. ఎందుకంటే మన ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి శుద్ధి శుభ్రం ఏముండదో, ఎంత మెస్సీగా డస్ట్ పట్టేసి ఉందో, క్లీన్ చేయడానికి బద్ధకమో అనుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వాళ్ళకి తెలియదు కదా. మనం ఏంటంటే ఏమన్నా పాడవకూడదని ప్రతిదీ ఫ్రిడ్జ్ లోకి దోసేస్తాం అనమాట. అది మొత్తం మెస్ అయిపోతుంది ఫ్రిడ్జ్. సో ఇదేంటి మా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది. చిన్న వీడియో అయితే చేసి పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.